బెంగళూరులోని సూర్యనగర ఎస్బీఐ బ్రాంచ్లో కన్నడ వివాదం హాట్ టాపిక్ గా మారింది. కన్నడంలో మాట్లాడాలని అడిగినందుకు కస్టమర్తో మేనేజర్ వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కన్నడలోనే తప్పనిసరిగా మాట్లాడాలన్న రూల్ ఏమైనా ఉందా అని ప్రశ్నించారు ఎస్బీఐ మేనేజర్. ఎప్పటికీ తాను కన్నడలో మాట్లాడనని, ఏం చేసుకుంటావో చేసుకోమని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. బ్యాంక్ మేనేజర్ కామెంట్స్ పై కన్నడ సంఘాలు భగ్గుమన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని కర్ణాటక రక్షణ వేదిక ప్రకటించింది. వివాదం నేపథ్యంలో ఆ మేనేజర్ ని ఎస్బీఐ వేరే బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేసింది. ಇಂಡಿಯಾ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಕನ್ನಡ ಮೈನ್ ಫಸ್ಟ್ ಕನ್ನಡ ಫಸ್ಟ್ ಮೇಡಮ್ ಕನ್ನಡ ಫಸ್ಟ್ ಈಗ ನೀವೇನ್ ಮಾತಾಡ್ತಾ ಇದ್ರೆ ತುಂಬಾ ಒಳ್ಳೇದು ಮಾತಾಡೋದೇ ಇಲ್ವಾ ಯಾಕೆ ಮಾತಾಡೋದಿಲ್ಲ ಯಾಕೆ ಹಿಂದಿ ಮಾತಾಡ್ಬೇಕು ಕನ್ನಡ ಮಾತಾಡ್ಬೇಕಲ್ಲ ಮೇಡಮ್ ಕನ್ನಡ ಮೇಡಮ್ ಮೇಡಮ್ ಇದು ಕರ್ನಾಟಕ ಇದು ಕರ್ನಾಟಕ ಮೇಡಮ್ ಚೇರ್ಮನ್ ಮಾತಾಡಂಗಿಲ್ಲ ಇದು ಆರ್ಬಿ ರೂಲ್ ಇದೆ ಆ ಸ್ಟೇಟ್ ಗಳಲ್ಲಿ ಆ ಭಾಷೆ ಮಾತಾಡಬೇಕು ನೀವು ಮ್ಯಾನೇಜರ್ ಅಂದ್ರೆ ಯಾಕೆ ಮಾತಾಡ್ಬೇಕ ಸರ್ ದಯವಿಟ್ಟು ಮಾತಾಡ್ಬೇಕು ಮೇಡಮ್ ಕನ್ನಡನೇ ಬರಲ್ಲ ಇರಿ ಸರ್ ಮಾತಾಡಿ ಮೇಡಮ್ ಇದು ನೀವು ಮಾತಾಡಲ್ಲ ಸೂಪರ್ ನೀವು ಬ್ಯಾಂಕ್ ನೋಡಿ ವೀಕ್ಷಕರೇ ಇದು ಎಸ್ಬಿಐ ಬ್ಯಾಂಕ್ ಸಂತಾಪುರದಲ್ಲಿರುವ ಎಸ್ಬಿಐ ಸೂರ್ಯಚಂಡಿ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಅಲ್ಲಿ ದಯವಿಟ್ಟು ನೀವು ಇದನ್ನ ಎಲ್ಲಾರು ಎಚ್ಚೆತ್ಕೊಳ್ಳೋಣ. ಕನ್ನಡ ವ್ಯಕ್ತಿಗಳು ಕನ್ನಡ ನಾವು ಏನಿದ್ರು ಕನ್ನಡಿಗರು ನಾವು ಒಂದಾಗ್ಲೇಬೇಕು. ಎಸ್ಬಿಐ ಬ್ಯಾಂಕ್ ನಾವು ಬುದ್ಧಿ ಕಲ್ಸೋಣ. ಆಯ್ತು ನೋಡೋಣ ಪ್ಲೀಸ್ ನೀವು ವಿಡಿಯೋ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಮೇಡಮ್ ನೀವು ವಿಡಿಯೋ ಮಾಡಿ ಪ್ಲೀಸ್ ಆಯ್ತು ನೀವು ಇಲ್ಲಿ ಕನ್ನಡ ಮಾತಾಡಲ್ಲ ಅಂದ್ರಲ್ಲ ಕನ್ನಡ ఎస్బీఐలో కన్నడ భాషపై జరిగిన వివాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పందించారు. బ్యాంక్ మేనేజర్ పౌరులతో నిర్లక్ష్యంగా ప్రవర్తించిన తీరు సరైనది కాదని విమర్శించారు. స్థానిక భాషను బ్యాంక్ ఉద్యోగులంతా గౌరవించాలని, కస్టమర్లను గౌరవిస్తూ లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడే ప్రయత్నం చేయాలని సూచించారు. దేశంలోని అన్ని బ్యాంకుల సిబ్బందికి ఆయా ప్రాంతాల సంస్కృతి, భాష వంటి విషయాల్లో శిక్షణ ఇవ్వాలని కేంద్ర ఆర్థిక సేవల విభాగాన్ని కోరారు.